తనకు ఎవరిపై కక్ష సాధింపు లేదు, అభివృద్ధి కావాలి, అందరూ బాగుండాలి, అదే నా అజెండా అని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం రైతు ఖాతాల్లో నగదు జమ చేసిన నేపథ్యంలో సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కొప్పోలు నుండి కొత్తపట్నం వరకు 500కు పైగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో రైతులు ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే దామచర్ల ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులను వంచిస్తే తమ ప్రభుత్వం వారిని హక్కున చేర్చుకుందన్నారు. అన్నదాత సుఖీభవ కింద తొలి విడతలో రాష్ట్రంలోని 46,45,838 మంది రైతులకు 2,342 కోట్ల రూపాయలను అందించిన విషయాన్ని ఎమ్మెల్యే దామచర్ల గుర్తు చేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో మీ మండలంలో ఒక్క అభివృద్ధి పైన జరిగిందా అంటూ ప్రశ్నించారు. అప్పటి ముఖ్యమంత్రి బటన్ నొక్కితే చాలు అంటూ ప్రజలను ఏ విధంగా మోసగించారో ఎమ్మెల్యే దామచర్ల వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తపట్నం మండలంలో చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. కొత్తపట్నం పల్లెపాలెంలో హార్బర్ ఏర్పాటు చేయనున్న విషయాన్ని ఎమ్మెల్యే ప్రజలకు తెలియజేశారు. చాలా సంతోషం. ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా మనమందరం కూడా నిన్న అనుకున్నాం. ఎందుకంటే 4 రోజుల ముందు ఈ కార్యక్రమం చేసుకోవాల్సి ఉంటే వర్షాలు పడతా, ఇవాళ వర్షాలు లేదని చెప్పేసి చూసుకొని ఇవాళ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ఇచ్చిన తర్వాత ఈరోజు కార్యక్రమానికి 4 గంటల నుంచి మన వాళ్ళంతా కూడా ఈరోజు ఎవరైతే పాల్గొన్నారో ఎన్డీఏ కూటమి కానీ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు రియాజ్ గారు, అదేవిధంగా ఇవాళ ఆర్డర్ కూడా తీసుకున్నాడు. చైర్మన్గా మొన్న అనౌన్స్ చేశారు. ఇవాళ చైర్మన్గా ఆర్డర్ కూడా తీసుకొని రేపు సోమవారం బాధ్యతలు తీసుకోబోతున్నటువంటి హుడా చైర్మన్గా మన రియాజ్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గౌరవనీయులు డాక్టర్ గారు సీతారామయ్య గారు, అదేవిధంగా ఇంకా వేదిక మీద అయితే చాలామంది అందరూ మన ముఖ్య నాయకులు ఉన్నారు. అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఎప్పుడు కూడా తెలుగుదేశం కోసం అన్నిటికీ ముందుండి నడిపే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మహిళలకి అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే 14 నెలలు అయింది. 14 నెలలు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ముందు మనం ఆ రోజు 2,74,000 కోట్లు ఆ రోజు 14-19లో ఆ రోజు అప్పుంటే, ఆ తర్వాత ఎక్కిన పెద్ద మనిషి ఈ 19 నుంచి 24 వరకు మళ్ళా దాన్ని 9,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రానికి అతను వెళ్ళిపోయాడు. పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. నేను ఒకటే అడుగుతున్నా, మీ మండలంలో ఏదైనా 5 సంవత్సరాల్లో ఒక్క పని జరిగిందా? మీ మండలంలో ఏదైనా ఒకటన జరిగిందా అని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి రాష్ట్రంలో కూడా ఏది చేయకుండా బటన్ నొక్కితే చాలు అని చెప్పి ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి ఈరోజు ఆ రోజుండే ఆయన చెప్పే నవరత్నాలు అని చెప్పి ఎన్నో పథకాలు చేస్తాం, మద్య నిషేధం చేస్తామని చెప్పిన పెద్ద మనిషి మద్యం వ్యాపారం చేసి ఈరోజు సిట్ కేసులో ఎంతమంది అరెస్ట్ అవుతున్నారో మనందరం కూడా చూసాం. కాబట్టి ఈ రాష్ట్రంలోని అదేవిధంగా 2024లో మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈరోజు మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్రాల్లో ఒక్కొక్కటి మనకు తీసుకురావడం జరుగుతూ ఉంది. మీరు ఒకసారి మనం చూసినప్పుడు సూపర్ 6 పెట్టాం ఎన్నికల ముందు. సూపర్ 6లో ఈరోజు 4 అమలు పరిచారు. ఈరోజు ఒకసారి గమనిస్తే అన్నదాత సుఖీభావ ఇచ్చారు. దానికి కూడా 46,85,838 మందికి మన రాష్ట్రంలో 3,174 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడేటట్టుగా రైతులను ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం పథకం అది కూడా రెండోది. మొన్నే మన వాళ్ళందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మొత్తం కూడా వాళ్ళ అకౌంట్లో వేశారు. ఈరోజు పిల్లలంతా కూడా తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా వాళ్ళని బడికి పంపిస్తా ఈరోజు దాన్ని కూడా
ఈరోజు దగ్గర దగ్గర 8,745 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దాని తర్వాత దీపం పథకం ఆల్రెడీ 6 నెలల ముందే దీపం పథకం మనం ప్రారంభించారు. దీపం పథకం కూడా 4 నెలలకి 1 సిలిండరు, అట్లానే సంవత్సరానికి 3 సిలిండర్లు వాళ్ళందరికి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దానికి కూడా ఫ్రీగా ఇవ్వటం జరిగింది. దానికి 2,684 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కాబట్టి తర్వాత నిన్నగాక ఆగస్టు 15 మన మహిళల కోసం శ్రీశక్తి కార్యక్రమం ద్వారా ఈరోజు 1,942 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది బస్సులు. మళ్ళా కర్ణాటక చూసుకోండి, అటు తెలంగాణలో చూసుకోండి, మహిళలకి ఫ్రీ బస్సు జిల్లా వరకే ఇచ్చారు. జిల్లా వరకు లిమిట్స్ వరకే తిరగడానికి ఇచ్చారు. కానీ మన నాయకుడు రాష్ట్రంలో ఎక్కడికైనా పోయే విధంగా మహిళలకి ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎక్కడికైనా పోవాలన్నా కూడా ఇటు తిరుపతి పోవచ్చు, ఇటు అన్నవరం పోవచ్చు, ఇటు అన్ని విధాలుగా కూడా ఎక్కడికి పోవాలన్నా ఎవరిదైనా పెళ్ళిళ్ళున్నా ఏ ఉన్నా కూడా వెళ్ళే విధంగా మహిళలకి ఈరోజు ఇంత డబ్బులు కూడా ఖర్చు పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇంకా మనకు మిగిలింది మహిళలకి నెలవారీ ఆర్థిక సహాయం, యువతి ఉపాధి, రెండే మనం సూపర్ 6లో మనకి మిగిలినవి. ఆ 2 కూడా తొందరలోనే అవి కూడా పూర్తి చేస్తారు. ఇప్పటి వరకు అయితే 49,324 కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్రం ఖర్చు పెడతా ఉంది. కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా చెప్పిన మాట మనం కట్టుబడి మనం పనిచేయాలి. మనకు ఎంతోమంది ప్రజలు ఈరోజు 164 సీట్లు ఇచ్చారు. వాళ్ళు ఎంతో నమ్మకం మీద ఈరోజు మనల్ని గెలిపించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు 4 పథకాలు ఇవ్వటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంకా 2 పథకాలు కూడా తొందరలోనే ఇస్తారు. ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మీ మండలంలో ఇప్పటి వరకు 3,92 రూపాయలతోటి ఈ 14 నెలల సంవత్సరంలో మనం పనిచేసాం. ఏమేం పనులు జరిగినాయి అనేది కూడా మీకు అందరికి కూడా తెలుసు. ప్రతి ఊర్లో సిమెంట్ రోడ్లు, 6 పంచాయతీలు సిమెంట్ రోడ్లు మొత్తం కంప్లీట్ చేశాం. ఇంకా 7 పంచాయతీల్లో తొందరలో దాన్ని కూడా కంప్లీట్ చేసే పరిస్థితులు ముందుకు తీసుకొస్తాం. ఆ రోజు 14-19లో మీ మండల పరిస్థితి ఏంటో, ఇప్పుడు మీ మండల పరిస్థితి ఏంటో కూడా మీరు ఒకసారి గమనించుకోండి. అప్పుడుండే పరిస్థితుల్లో అన్నీ కూడా ఒంగోలు వర్షం పడితే ఒంగోలు కూడా రాలేరు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు 10 నిమిషాల్లో ఒంగోలు పోయే పరిస్థితి మనం తీసుకొచ్చాం. అప్పుడే తీసుకొచ్చాం. ఈరోజు ఒక బ్రిడ్జి ఆగితే ఆ బ్రిడ్జిని ఇంతవరకు వేయడానికి కూడా చేతకాల. బకినకానాల బ్రిడ్జి, ఈతమొక్కల రోడ్లో ఆ బ్రిడ్జిని వేయలేకపోయారు. అదేవిధంగా ఆ రోజుల్లో మిగిలింది ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ మూల నుంచి కొంచెం ఆ రోజు మిగిలింది. దాన్ని 5 సంవత్సరాలు అయితే ఆ టైంలో కూడా ఒక్క పని కూడా చేయలేకపోయారు. ఈరోజు గుండమాల మూటిమాల వెళ్ళే రోడ్డు 2 కిలోమీటర్లు ఉంటే దాన్ని కూడా కనీసం పట్టించుకున్న పాపాల వల్ల 5 సంవత్సరాలు. ఈరోజు మన ప్రభుత్వం ఖచ్చితంగా ఈ 3 నీడ్ ఉండేది. ఒక బ్రిడ్జ్ ఒకటి, అక్కడి నుంచి మనం ఉండే రోడ్డు కూడా ఏ అవతారంలో ఉందో మీ అందరికి కూడా తెలుసు. దీన్ని డివైడర్ తోటి, అదేవిధంగా గుండమాల మూటమాల కూడా దాన్ని కూడా పూర్తి చేసి ఈ మండలంలో ఇంకా ఇబ్బంది లేని పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కొత్త పట్టణంలో హార్బర్ కూడా మొన్న కూడా ఇన్స్పెక్షన్కి వచ్చిపోయారు. పల్లెపాలెంలో పెట్టమని చెప్పాం. అధికారులు సెంట్రల్ నుంచి కూడా వచ్చిపోయారు. అధికారులు కూడా వాళ్ళంతా కూడా చూసి పల్లెపాలెంలోనే పెడతామని చెప్పి కూడా వాళ్ళు కూడా వెళ్ళారు. హార్బర్ వస్తే దానివల్ల కొంత అందరికి కూడా ఉపయోగాలు ఉంటాయి. ఈరోజు మండలంలో చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దానికోసం అని చెప్పేసి మనం కూడా ఫాలో చేస్తూ ఉన్నాం. తప్పకుండా హార్బర్ కూడా మనకి తొందరలోనే మన కొత్తపట్నం మండలానికి వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మేమైతే చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నాం. కక్ష సాధింపులు చేయట్లా. చాలామంది చాలా మాట్లాడారు 5 సంవత్సరాల్లో, కానీ మనం ఎప్పుడు కూడా ఆ పద్ధతులు మనం చూడాల. మనకు కావాల్సింది అభివృద్ధి కావాలి, 10 మంది బాగుండాలి. అభివృద్ధి చేస్తేనే 10 మంది గుర్తుపెట్టుకుంటారు. ఈరోజు 14-19లో చేసిన పనులకి మన 7,500 మెజారిటీ మన మండలంలో మీ అందరూ కూడా ఇచ్చారు. కాబట్టి మీ అందరం కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాం. ఏం చేస్తే బాగుంటుందో దాని పద్ధతి ప్రకారంగా
మీకు మండలాన్ని కూడా డెవలప్ చేస్తాం. అదేవిధంగా నియోజకవర్గంలో ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఈరోజు ఒంగోలులో కూడా అన్నీ కూడా పనులు రూపురేఖలు చేసే పరిస్థితులు తీసుకొస్తున్నాం. ఈరోజు ఉండే కార్యక్రమాల్లో ఈ డిసెంబర్ కల్లా ఏ విధంగా పనులు ఒకసారి ఒంగోలు వచ్చినప్పుడు ఏ విధంగా జరుగుతుందో మీరు కూడా చూసే విధంగా దాన్ని కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ ఉండే సమస్య ఒకటి చెప్తా ఉన్నారు మహిళలు కూడా. ఇందాక మాట్లాడుతూ ఉంటే ఆమెను అందుకే పక్కన పంపించారు. నేను పూలు అమ్ముకుంటున్నాం, మార్కెట్ దగ్గర కావాలి అని చెప్పేసి. వాళ్ళకి మార్కెట్ దగ్గర వేరే స్థలం ఇస్తాం, మీరు ఇదివరకు గేట్ల దగ్గర అమ్మటానికి కుదరదు, వేరే సైట్ మేము అలాట్ చేస్తాం, అక్కడ మీరు కూరగాయలు కానీ పూలు కానీ అమ్ముకునే విధంగా మీకు ఇబ్బంది లేకుండా మార్కెట్లో దాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అది కూడా మన వాళ్ళు చాలామంది చాలాసార్లు చెప్పారు, మనకు కొత్తపేట నుండి చాలామంది వస్తున్నారు, ఆ మార్కెట్లో ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పారు. దాన్ని కూడా తొందరలోనే సార్ట్అవుట్ చేసి వాళ్ళకు ఒక ప్లేస్ అలాట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి అలా ఒక కార్యక్రమం ద్వారా ఒక పిలుపునిచ్చాం. ఎంతోమంది రైతులు వాళ్ళ పనులు ఆడుకొని ట్రాక్టర్లతోటి మా అందరితోటి అందరం కూడా కలిసి ఒక మంచి ర్యాలీని సక్సెస్ఫుల్ చేసిన వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదే స్ఫూర్తితో మనకు ముందుకెళ్దాం, ఖచ్చితంగా మార్పు తీసుకొద్దాం. గ్రూపు రాజకీయాలు మంచిది కాదు. ప్రతి ఊర్లో కూడా అందరూ కలిసిమెలిసిగా ఉండండి, కలిసిమెలిసిగా పనిచేయండి. ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది. అన్నీ కూడా డెవలప్మెంట్తో పాటు కలిసి పనిచేసినప్పుడే మనకి డెవలప్మెంట్ ఎక్కువ అవుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసిన మండల నాయకులకి అదేవిధంగా ముఖ్య నాయకులకి అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.